నమస్తే, నేను అంకిత. కేటీఆర్ 4 రోజుల నుంచి చూస్తే ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అసలు ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి, అక్కడుండి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయంపై నాతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ అస్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే 4 days నుంచి ఢిల్లీ నుంచి కేటీఆర్ ప్రతి ఒక్క కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఢిల్లీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆయన ఏం చేయాలి అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? సో ఒకటి, మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ కుమారుడు, కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయ వారసుడు. ఆయన 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. సాధారణంగా ఢిల్లీ ఎప్పుడు కేటీఆర్ వెళ్ళరు. ఒకవేళ వెళ్తే కనుక ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో కేసీఆర్ వెళ్ళేవాళ్ళు. కేటీఆర్ వెళ్ళి అక్కడ రాజకీయ లాబింగ్ ఎప్పుడు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం ఢిల్లీలో వెళ్ళి కేటీఆర్ రాజకీయ లాబింగ్ నడిపిస్తున్నారు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ సమాజంలో. దానికి కారణం ఏంటంటే అనేక అంశాలు మనకు కనిపిస్తున్నాయి. చుట్టూరు కేసులు అనేక ముసురుకొస్తున్నాయి, ముంచుకొస్తున్నాయి, ముంచేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీని జైలుకు పంపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీలో తిష్ట వేశాడు. తిహార్ జైలుకి వెళ్ళి తన సోదరి కవితని పలకరించారు, ములాఖాత్ అయ్యారు. ఆ తర్వాత డిఫాల్ట్ పిటిషన్ వేశారు, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. సో రౌజోని కోర్టులో వేసినప్పుడు ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. సాధారణంగా ఏ కేసులో అయినా సరే 90 రోజుల కన్నా కానీ ఎక్కువ జైల్లో ఉండరు. జనరల్గా మ్యాక్సిమం అది రిమాండ్ అనేది 90 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. శిక్ష వేరు, రిమాండ్ వేరు. రిమాండ్ అనేది 90 రోజులు ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి బై డిఫాల్ట్ నీకు బెయిల్ రావాలి. అందుకని డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ మనం న్యాయస్థానాలకి పాలిటిక్స్కి ఏంటి సంబంధం? న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అని అంటే ఇది మనం చెప్పడం కాదు. జడ్జిలే అనేక సందర్భాల్లో రాజకీయపరమైన ఒత్తిడి న్యాయ వ్యవస్థ మీద పడుతుంది అని చెప్పి వాళ్ళే వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి బెయిల్ రావడానికి న్యాయస్థానాల మీద రాజకీయ ఒత్తిడి ఉండడానికి సంబంధం ఉందా అంటే లేదని చెప్పలేము మనం. బహుశా ఆ కారణంతో కేటీఆర్ అక్కడుండి లాబింగ్ చేస్తున్నారేమో అనేది ఒకటి వినిపిస్తుంది. 2, ఆయన చేసినటువంటి కామెంట్లు కనుక చూస్తే ప్రెస్ మీట్లో మీట్ ది ప్రెస్లో పెట్టినప్పుడు విలేకరులతో చిట్ చాట్ చేసినప్పుడు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఒక ఇంపార్టెంట్ ఒక వ్యాఖ్య చేశాడు. ఆయన ఏం చేశాడంటే లోక్సభ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలు సందర్భంగా జరిగినటువంటి ఈక్వేషన్ చెప్పారు ఆయన. అటు ఎన్డీఏలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ ఉన్నటువంటి పార్టీలు మాత్రమే గెలిచాయి. అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నటువంటి పార్టీలు పర్ఫార్మెన్స్ చేయలేకపోయాయి 2024 లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి ఒక వ్యాఖ్య ఆయన చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉంది కాబట్టి ఒక ఎంపీ కూడా రాలేదు, ఒక ఎంపీని కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అనేది ఆయన చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి సమదూరంగా ఉంది. అందుకే అక్కడ 4 ఎంపీ స్థానాలకు పరిమితమైంది, అధికారాన్ని కూడా కోల్పోయింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. తర్వాత పంజాబ్లో అకాలీదళ్ పర్ఫార్మెన్స్ చేయకపోవడానికి కూడా కారణం అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి సంబంధం లేకుండా ఉంది అని చెప్పి చెప్పారు. అలాగే కేరళ విషయాన్ని కూడా చెప్పారు. కేరళలో కూడా కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం దెబ్బతింటానికి కారణం కూడా అటు ఎన్డీఏ కూటమికి ఇటు ఇండియా కూటమికి మధ్యలో ఉంది, అది అందుకే దెబ్బతింది అని చెప్పి ఈక్వేషన్ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. సో కాబట్టి ఓవరాల్గా భారతదేశంలో ఉండేటువంటి ఆయా రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫలితాలు అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పక్షాల మధ్య నడిచింది. ఆ 2 కూటమిలకి దూరంగా ఉన్నటువంటి పార్టీలు నిర్వీర్యమైపోయాయి అనేటువంటి యాంగిల్లో చెప్పారు ఆయన. ఆయన చెప్పింది నిజం అనుకుంటే మరి టీఎంసీ ఉంది కదా, తృణమూల్ కాంగ్రెస్ ఉంది కదా, తృణమూల్ కాంగ్రెస్ అటు ఎన్డీఏకి ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉంది. మరి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చింది కదా, అనుకున్న విధంగా ఆడ ఎంపీలు సాధించగలిగింది కదా. సో మరి
ఎందుకు అంటే ఆయన ఉద్దేశంలో తృణమూల్ కాంగ్రెస్ ఇంకా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది కాబట్టి చేయలేకపోయింది అనేటువంటి యాంగిల్లో బహుశా చెప్పి ఉండొచ్చు ఆయన. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఏదో ఒక కూటమిలో ఉండాలి అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం ఆయన మాటల్లో. లేదంటే రాజకీయంగా దెబ్బతింటాం అనేది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, కేటీఆర్ మాటలను బట్టి ఎన్డీఏలో భాగస్వామ్యన్నా కావాలి బీఆర్ఎస్ పార్టీ, లేదా ఇండియా కూటమిలో భాగస్వామ్యం కావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయినందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఏమీ లేవు. కాబట్టి ఆప్షన్ ఏంటి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావాలి. అందుకే బయట నుంచి మేము అంశాల వారీగా మద్దతు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. అంతవరకు బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా నడుస్తుంది. విలీనం చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఆ కోణం నుంచే ఆయన ఈ కామెంట్ చేశారా, ప్రచారం ఏమో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటి ప్రచారం గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడరు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు అనేటువంటిది కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా చర్చ నడుస్తుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దించేసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలయికతోటి ప్రభుత్వం ఏర్పడబోతుందా, దానికి బీజేపీ తోటి లైజనింగ్ చేయడానికి ఢిల్లీలో కేటీఆర్ ఉన్నాడా అనేటువంటి మరొక అనుమానం వస్తుంది. తిహార్ జైల్లో కవితకు బెయిలు అనేటువంటిది ఒకటైతే, రెండు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అక్కడ లాబింగ్ ఏమైనా చేస్తున్నారా బీజేపీ తోటి కలిపి అనేటువంటిది ఇంకొక అనుమానం ఆయన మీద ఉంది. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక కూటమిలో ఉండకపోతే ఉనికి అనేది ప్రశ్నార్థకం అయింది, ప్రశ్నార్థకంగా మారింది అనేది ఆయనే అన్నాడు. కాబట్టి బహుశా ఆయన్ని ఎన్డీఏ కూటమిలో అయితే చేర్చుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. కాబట్టి మెర్జింగ్ అంటే విలీనము అనేది మాత్రమే ఆప్షన్ ఉంది. సో దాని మీద ఏమన్నా మాట్లాడుతున్నారా అనేది ఒక అనుమానం. ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా చేసుకుని బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, విలీనం అయిపోతుంది అని. సేమ్ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, వాళ్ళు కూడా బీజేపీ తోటి పరోక్షంగా ఉన్నారు. సో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది ఒకటి అనిపిస్తుంది. రెండు ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు సాగిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విలీనం చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీలో విలీనం చేస్తేనే తన సొంత ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చుకోవచ్చు అనేది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. వాళ్ళ సొంత అవసరాలు ఏంటి, బెయిలు, జైలు, ఇవే కదా. జైలు పోకుండా బెయిలు రద్దు కాకుండా బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే సేఫ్ సైడ్ అనేది వాళ్ళ ఆలోచన అని చెప్పి అంటున్నారు. ఒకవేళ వాళ్ళు విలీనం చేయకపోయినా కానీ లోక్సభలో, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలని బీజేపీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమవుతుందని చెప్పి చాలా క్లియర్గా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిల్ల కాంగ్రెస్ని కాంగ్రెస్లో కలిపేసేయండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో బీజేపీతో కలిపితే బెనిఫిట్స్ ఉంటాయి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలోనేమో ఇప్పుడు కవిత బయటికి రావాలన్నా, లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అరెస్టుల నుంచి తప్పించుకోవాలన్నా బీజేపీ యొక్క ఆశీస్సులు, వాళ్ళ ఆదరణ ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని కేటీఆర్ ఏం చేస్తున్నారు అని అంటే ప్రధానంగా ఒకటి తిహార్ జైల్లో చెల్లెల్ని బయటకు తీసుకొచ్చుకునే కార్యక్రమం, రెండు అది జరగాలంటే కనుక బీజేపీ తోటి విలీనమా లేదంటే భాగస్వామ్యం అనేది, భాగస్వామ్యానికి ఒప్పుకోరు కాబట్టి విలీనం అనేది. సో ఈ అంశాలతో పాటు మూడోది ఏంటంటే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని దించాలి అధికారం నుంచి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని పదవి నుంచి దించాలి అనేది. దీని మీద లాబింగ్ ఢిల్లీ కేంద్రంగా చేస్తున్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా తన వంతు సహాయ సహకారాలను కేటీఆర్కి అందిస్తున్నాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కేటీఆర్ కూడా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని
అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఇన్ని అంశాలు కేటీఆర్ ఢిల్లీ 4 రోజుల నుంచి ఉన్నటువంటి కారణంగా వినిపిస్తున్నటువంటి ఈక్వేషన్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.